సభకట్టు ఉపకట్టు మంత్రం చదువుకుంటా ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా ఎల్లమ్మ పండుగ చేసుకున్నాడు పుట్టకాడికి పోతాం పుట్టకాడికి ఎందుకు పోతాం అంటే పుట్టలు అమ్మవారు రేణుక ఎల్లమ్మ కాబట్టి మరి మమతకం ఎత్తులేదు అట్లా చేపిస్తారు అమ్మవారు చేపిస్తారు ఈ ప్రకారంగా లింగా కాలింగాల దండకాలు వేసుకుంటా ఆటలు ఆడుకుంటా పాటలు ఆడుకుంటా 12 కంకటప్పులు వేసుకోండి లింగా కాలింగాల దండకాలు వేసుకుంటా పుట్ట దగ్గరకు పోయి పంచరంగుల పట్టు మనం ఏ ప్రకారంగా పంచరంగుల పట్టు ఎలాగైనా ఆ ప్రకారంగా అమ్మవారి ముందు పుట్ట ముందు కట్టి అమ్మవారి రేణుకా వెలము పరంధాముడు పరమశివుడు 10,000 పబ్బతులు జోడించి రేణుకా వెలము ఏ ప్రకారంగా పెట్టుకున్నట్టే రావే అండపిండ బ్రహ్మాండ మొత్తం ఆదిశక్తి అవతరించవు ఊరు ఊరు వాడవాడ విధి విధి బజబజార్లు ఏ రోజు అనుకుంటా ఏ వారం అనుకుంటా నిత్య కళ్యాణం జరుగు పచ్చడి తోరణం అని చెప్పి శివాశంకరుడు వరంబట్టి ఈ సృష్టి అందు వేగం ముందు సందు పెట్టకుండా నిండి ఉన్న ఆది పరాశక్తి రేణుకా వెళ్ళము అని చెప్పి దీవించి దీవనార్థి పెట్టి కాయ ఏ ప్రకారంగా పెట్టుకుంటే తల్లిలో ఒక మాట నా గుంబాములు జేరిపోతులే జడలిలో పోసుకుంటావు మంజరు గున్నెలు చేతులు పట్టుకుంటావు చెడరిక పాములు చేతులు పట్టి మంజరు పెట్టి మంజరు గున్నెలు మొత్తం మట్లు పెట్టు తల్లి పాములే పై భూషేనములు పాములే పై భూషేనములు అమ్మవారి పాములు దించుడు పాములు దించుడు అంటారు పాములు అమ్మవారు అవతారంగా పాము గతి మీద పాములు తీసుకుంటారు అని చెప్పి అమ్మవారు లేదు కావ్యంలో ఇంకా ఏ ప్రకారంగా పెట్టుకుంటే జగదాంబ భవాని దేవి
సృష్టి ఉన్నంత కాలం నీ యొక్క దాయితములు పంబాల వాళ్ళు జలజల మోగేటి జబడిక నాదములతోని పలపలా మోగేటి పంబల నాదములతోని తిరిగి నా మోగేటి కిందర నాదములతోని నీ యొక్క దాయితముడు పంబాల వాడు వచ్చి నీకు అంగరంగ వైభవంగా పంచరంగుల పట్టం కట్టి కాలింగాల ధటకాలు వేసినప్పుడే నీ యొక్క శక్తి రూపమై నువ్వు బయటకు రావాలని చెప్పి పరమశివుడు దీవించి దివనార్తి పెట్టిన అమ్మవారు రేణుకా వెళ్ళము ఈ ప్రకారంగా అప్పటికైనా ఇప్పటికైనా పంబాలో రావాలి అమ్మవారు రేణుకా వెళ్ళము లేపాలి ఆ ప్రకారంగా అయితేనే సృష్టి ధర్మం నడుతుందని చెప్పి ఆ యొక్క పరంధాముడు పరమశివుడు దీవించి దివనార్తి పెట్టిండు ఈ ప్రకారంగా పెట్టి ఎన్ని వరం ఇచ్చినా గానీ ఉడుపు లేదు పలుకు లేదు పుట్ట లోపల ఉన్నది అమ్మవారు రేణుకైలమ్మ అయ్యా నా గౌరవాల బిడ్డ మరి మీకు ఎక్కడుతుంది ఈ ప్రేమ గల బిడ్డను ఈ పల్ల జడలో దాచుకునే బిడ్డను ఏం చేసిందంటే ఈ పుట్ట కొమ్ములకు ఈ పల్ల జడలు ఇచ్చిండట కొమ్ములకు ఈ పల్ల జడు పరమశివుడు పల్ల జడలు ఇచ్చిండు ఇచ్చేటి వరకు బంగారు తల్లి ఆయన పల్ల జడలో ముడేసుకొని టుముటు ఎలుగుతుందట ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో చింతకాయలు రాలే ఇట్లయితే నా బిడ్డ రేణుకా వెళ్ళమో బయట పడదని చెప్పి అని చెప్పి పరమశివుడు నల్లని గుడ్లకు తెచ్చ రక్తం గనగన గనగన ఆగ్ర ఉగ్ర కోపం సభకట్టు ఉపకట్టు భద్రం తీసి బండాలు చేతపోని సభకట్టు ఉపకట్టు మంత్రం నమస్తే